నిన్న జరిగిన సీఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్లో సీఎస్కే 103 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ గెలుపుతో సీఎస్కే పాయింట్ల పట్టికలో ఏ స్థానానికి వచ్చిందో, ఎంఐ ఏ స్థానానికి వెళ్ళిందో, ఇతర జట్లు కూడా ఎలాంటి స్థానాల్లో ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటిగా పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానంలో ఉంది పంజాబ్ కింగ్స్. ఆడిన 6 మ్యాచుల్లో 6 మ్యాచ్లు గెలిచి 11 పాయింట్లతో నెంబర్ 1 స్థానంలో ఉంది పంజాబ్ కింగ్స్. రెండవ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఉంది. ఆడిన 7 మ్యాచుల్లో 5 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయి 10 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది రాజస్థాన్ రాయల్స్. మూడవ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది. ఆడిన 6 మ్యాచుల్లో 4 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయి 8 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. నాలుగవ స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. ఆడిన 7 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచి 3 మ్యాచ్లు ఓడిపోయి 8 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక 5వ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. నిన్న జరిగిన ఎంఐ వర్సెస్ సీఎస్కే మ్యాచ్లో 103 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది సీఎస్కే. చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 7 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోయి 6 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది చెన్నై సూపర్ కింగ్స్. 6వ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నారు. ఆడిన 6 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి 3 మ్యాచ్లు ఓడిపోయి 6 పాయింట్లతో 6వ స్థానంలో ఉన్నారు ఢిల్లీ క్యాపిటల్స్. 7వ స్థానంలో గుజరాత్ టైటన్స్ ఉన్నారు. ఆడిన 6 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి 3 మ్యాచ్లు ఓడిపోయి 6 పాయింట్లతో 7వ స్థానంలో ఉన్నారు గుజరాత్ టైటన్స్. 8వ స్థానంలో ముంబై ఇండియన్స్ ఉన్నారు. నిన్న సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో 103 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చూసి 8వ స్థానానికి చేరింది ముంబై ఇండియన్స్. ఆడిన 7 మ్యాచ్ల్లో కేవలం 2 మ్యాచ్లు మాత్రమే గెలిచి 5 మ్యాచ్లను ఓడిపోయి 4 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది ముంబై ఇండియన్స్. 9వ స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నారు. ఆడిన 7 మ్యాచ్ల్లో కేవలం 2 మ్యాచ్లు మాత్రమే గెలిచి 5 మ్యాచ్లు ఓడిపోయి 4 పాయింట్లతో 9వ స్థానంలో ఉన్నారు లక్నో సూపర్ జెయింట్స్. 10వ స్థానంలో కలకత్తా నైట్ రైడర్స్ ఉన్నారు. ఆడిన 7 మ్యాచ్ల్లో కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలిచి 5 మ్యాచ్లు ఓడిపోయి 3 పాయింట్లతో 10వ స్థానంలో ఉన్నారు కలకత్తా నైట్ రైడర్స్.